తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈరోజు మీ అందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. అదేవిధంగా మీ అందరికీ కూడా జై హనుమాన్, జై శ్రీరామ్, జై జాంబవ, జై భీమ్. మిత్రులారా, ఒక హిందూ బిడ్డగా, ఒక మాదిగ బిడ్డగా, ఒక జాంబవ మహాముని భక్తుడిగా, ఒక శివభక్తుడిగా ఈరోజు మీ అందరికి కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు చెప్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఆనాడు సీతమ్మను చెరబట్టిన రావణుణ్ణి పెద్ద సైన్యంతో పోయి లంకా దహనం చేసి సీతమ్మను చెర నుంచి విడిపించిన ఒక గొప్ప దేవుడు హనుమంతుడు. పరస్త్రీని తల్లిగా భావించి ఆమెను జీవితాంతం దేవతగా పూజించి పెళ్లి చేసుకోకుండా చివరి క్షణం వరకు కూడా ఆ తల్లిని దేవతగా పూజించిన ఒక గొప్ప వ్యక్తి, గొప్ప దేవుడు ఆంజనేయుడు. ఈరోజు ఆ దేవుడి జన్మదినాన్ని జరుపుకుంటున్న మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు. అయితే ఇదే సందర్భంగా మరి మన తెలంగాణలోనే కరీంనగర్ జిల్లాలో హిందూ ఏక్తా యాత్ర అనే పేరుతో ఈరోజు గౌరవ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ జిల్లా ఎంపీ, బీజేపీ ఎంపీ శ్రీ బండి సంజయ్ కుమార్ గారు ఈరోజు హిందూ ఏక్తా యాత్రకు మనందరినీ కూడా రమ్మంటున్నారు. తప్పకుండా ఆ ఏక్తా యాత్రలో మీరందరూ కూడా పాల్గొనండి. లోక కళ్యాణం కోసం, అన్ని మతాల్లో ఉండే మనుషుల కోసం, మానవ జాతి రక్షణ కోసం, మరి ముఖ్యంగా మహిళల రక్షణ కోసం, పిల్లల రక్షణ కోసం మీరు రాత్రింబవళ్ళు కాళ్ళకు పొక్కులు వచ్చినా, నీళ్లు దొరక్కపోయినా, ఎండ వేడిమిలో కూడా వడదెబ్బ కొడుతుందని తెలిసినా కూడా ఆ ఆంజనేయ స్వామి కోసం, ఆంజనేయ స్వామి ఆశీర్వాదం కోసం మీరు వందలాది వేలాది కిలోమీటర్లు నడిచి, ఎవరు అన్నం పెడితే ఆ అన్నం తినుకుంటూ, తిండి లేనప్పటికీ కూడా దేవుడి మీద భక్తితో మీరు ఈ ఏకయాత్రలో పాల్గొంటున్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక పాదాభివందనాలు. అయితే ఈ ఏకయాత్రలో పాల్గొనబోతున్న కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ గారిని మీరు కొన్ని ప్రశ్నలు అడగాలి. ఆనాడు పరస్త్రీని తల్లిగా భావించి ఆమె రక్షణ కోసం వానర సైన్యాన్ని తయారు చేసి లంకా దహనం చేసిన గొప్ప దేవుడు ఆంజనేయ స్వామి హనుమంతుడైతే, ఈరోజు మైనర్ బాలికను ఉచ్చులో వేసుకొని ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసిన దుర్మార్గుడు సాయి భగీరథుడు. ఈ సాయి భగీరథుడు ఎవరో కాదు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారి సుపుత్రుడు. ఈరోజు మనం అందరం కూడా హిందువులుగా బండి సంజయ్ గారిని ఈ ప్రశ్న అడగాలి. అయ్యా, మేము కాళ్ళకు పొక్కులొచ్చి ఎండైనా వానైనా అడవుల నుంచి రకరకాల మార్గాల నుంచి కొండగట్టు ఆంజనేయ స్వామి గారి ఆశీర్వాదం కోసం మేము వెళ్తున్నాము. కానీ మీ సుపుత్రుడు ఈరోజు మైనర్ బాలికలను అఘాయిత్యం చేస్తున్నాడు. మరి మీ సుపుత్రుడు ఎక్కడ? ఎందుకు మీ సుపుత్రుడు చట్టానికి దొరకకుండా పరారీలో ఉన్నాడు అని చెప్పి ఈ ప్రశ్న మనం అందరం కూడా హిందువులుగా బండి సంజయ్ గారిని అడగాలి. ఇలా మిత్రులారా, మీ అందరికీ కూడా నేను ఒక జాగ్రత్త చెప్తున్నా. ఈ బండి సాయి భగీరథ్ అనే దుర్మార్గుడు ఇప్పటికి కూడా పరారీలో ఉన్నాడు. ఆయన వల్ల ఎంతమంది అమ్మాయిలు అఘాయిత్యానికి గురారో ఇప్పటికైతే మనకు తెలియదు. ఎందుకంటే తెలంగాణ పోలీసులు ఈ కేసులో ఏమాత్రం పురోగతి లేదు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి యొక్క తనయుడు మైనర్ బాలికల జీవితాలను నాశనం చేసి ఇప్పటికి కూడా చట్టానికి తప్పించుకోకుండా పరారీలో ఉన్నారు.
ఆయన వల్ల ఇంకా ఎంతమంది అమ్మాయిలకు ప్రమాదం జరుగుతుందో మనకు తెలియదు. అందుకొరకు జర పైలం మన ఇళ్లలో అమ్మలు అక్కలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఎవరి మీదైనా ఈ అఘాయిత్యం జరగవచ్చు. ఈ సైకో ఎవరి మీదైనా అఘాయిత్యం చేయవచ్చు. మరి అలాంటి సైకోను, అలాంటి కొడుకును మీరు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఎందుకు అప్పగించడం లేదు అన్నా అని చెప్పి మీరు అడగాలి. ఆ రోజు సంజయ్ గారు ప్రతిసారి కూడా తన ఉపన్యాసాల్లో అంటుంటారు, సోమవారం మనం ఏ దేవుణ్ణి పూజిస్తాం, మంగళవారం అన్నా ఏ గుడికి పోతాం, బుధవారం ఏ గుడికి పోతాం, గురువారం ఏ గుడికి పోతాం, శుక్రవారం ఏ గుడికి పోతాం అని మనందరినీ సభాముఖంగా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అంటే వారు ఏం చెప్పదలుచుకున్నారంటే, నేను వచ్చిన తర్వాతనే మీకు ఈ గుడి పోవడం అలవాటైంది అని చెప్పి చెప్పదలుచుకున్నారు. బీజేపీ వచ్చిన తర్వాతనే హిందూయిజం అనేది దేశంలో ఉంది, వచ్చింది అని చెప్పదలుచుకున్నారు బీజేపీ వాళ్ళు. కానీ ఎన్నో యుగాల నుంచి వస్తుంది ఈ హిందూ మతం, హిందూ ధర్మం. అందరినీ కలుపుకొని పోయే అన్ని, ఏ విధంగా అయితే గంగా నది అన్ని నదులను కలుపుకుంటూ పోతుందో ఆ విధంగా హిందూ ధర్మం ఎన్నో రకరకాల భావజాలను తనలో కలుపుకుంటూ పోతూ ఉన్నది. కానీ ఈరోజు మనమందరం కూడా బండి సంజయ్ గారిని ఈరోజు ప్రశ్నలు అడగాల్సిన సమయం ఆసన్నమైంది. హిందూ బిడ్డలుగా, అన్నా సోమవారం నాడు మీ కొడుకు ఏ పబ్కు పోతాడు సాయి భగీరథ్, మంగళవారం నాడు ఏ హుక్కా సెంటర్కు పోతాడు, బుధవారం నాడు ఏ ఫామ్ హౌస్కు పోతాడు, గురువారం నాడు ఏ సర్వీస్ అపార్ట్మెంట్కు ఓయో రూమ్లకు పోతాడు, శుక్రవారం నాడు ఏ బేస్మెంట్లకు పోతాడు, శనివారం నాడు ఏ లిక్కర్ బ్రాండ్ తాగుతాడు, ఎక్కడ గంజాయి తీసుకుంటాడు అనే ప్రశ్నలు, ఎవరిని కొట్టబోతున్నాడు ఆదివారం నాడు, ఎవరి మీద దుర్మార్గం చేయబోతున్నాడు, ఎవరి మీద అఘాయిత్యం చేయబోతున్నాడు అన్న ప్రశ్నలు ఈరోజు గౌరవ బండి సంజయ్ గారిని మనం అందరం కూడా అడగాల్సిన సమయం ఆసన్నమైంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక హిందూ బిడ్డగా, హిందూ సమాజంలో ఒక సభ్యుడిగా నేను మళ్ళీ చెప్తున్నా, ఈరోజు ఆంజనేయ స్వామి సాక్షిగా కొండగట్టులో బండి సంజయ్ గారు తడి బట్టలతోని వచ్చి ఈరోజు దేవుడి ముందర ముక్కు నేలకు రాకి చెప్పాలి, మీరు ఆ మైనర్ బాలిక తల్లిదండ్రులను బెదిరించలేదా, మీకు తెలియకుండానే ఈ మైనర్ బాలిక మీద మీ కుమారుడు సాయి భగీరథ్ అత్యాచారం చేయలేదా, ఒకసారి మీరు దేవుడి సాక్షిగా ఈరోజు చెప్పాలి అని చెప్పి మనం అడగాలి. అన్నా, తమ్మి, అక్క, చెల్లె, ఈ బండి సంజయ్ గారి దుర్మార్గాల వల్ల బాధితులందరూ కూడా హిందూ బిడ్డలే. అది గిరీష్ దారబోని కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు. చాలామందిని కూడా ఘోరాతి ఘోరంగా కొట్టినరు వీళ్ళు, వాళ్ళందరూ కూడా హిందూ బిడ్డలే. చివరికి మొన్న పాడి కౌశిక్ రెడ్డి మీద కూడా చంపాలని దాడి చేసినారు, ఆయన కూడా ఒక హిందూ బిడ్డనే. అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, హిందూ ధర్మ రక్షణ కోసం, దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పి రోజు బాకాలు ఊదుకుంటూ మనందరికీ హిందూ ధర్మం గురించి తెలియదన్నట్టుగా, కొత్తగా ఇప్పుడే ఈయన మనకు హిందూ ధర్మం గురించి నేర్పిస్తున్నట్టుగా ప్రచారం చేస్తూ తన సొంత కొడుకు చేస్తున్న అఘాయిత్యాల పట్ల కళ్ళు మూసుకొని తిరుగుతూ ఉన్నాడు బండి సంజయ్ గారు. ఇవాళ మనం అడగాలి, అందరం కూడా హిందువులుగా బండి సంజయ్ గారిని అడగాలి, అయ్యా అన్నా, మన సాయి భగీరథ్ ఎందుకన్నా ఈరోజు హనుమాన్ మాల వేస్తలేడు, సాయి భగీరథ్ ఎందుకన్నా కాళ్ళకు పొక్కులు వచ్చే విధంగా మరి నడుస్తలేడు, సాయి భగీరథ్ ఎందుకు కూడా మరి హనుమాన్ చాలీసాలు చదువుతలేడన్నా, మేము ఉపవాసం ఉంటున్నాము లోక కళ్యాణం కోసం, అన్ని మతాలు, హిందువులైనా క్రైస్తవులైనా ముస్లింలైనా అన్ని మతాల్లో ఉండే మానవులందరూ సుఖంగా బతకాలని, వాళ్ళు క్షేమంగా ఉండాలని, ఆ ఆంజనేయ స్వామి దీవెనలు వీళ్ళందరి మీద ఉండాలని మేము లోక కళ్యాణం కోసం పొక్కులు చేస్తుంటే, మీ ఇంట్లో ఉండే మీ సాయి భగీరథ్ ఏందన్నా హనుమాన్ మాల వేస్తలేడు అని చెప్పి మనం అడగాలి, తప్పకుండా అడగాలి. ఎందుకంటే మనందరికీ అమ్మలున్నారు, మనందరికీ అక్కలున్నారు, మనందరికీ చెల్లెలున్నారు. మన బిడ్డలు కూడా ఈయన ఆర్గనైజ్ చేసే దాండియాలకు పోతారు. ఈ దాండియాలకు పోయినప్పుడు మన బిడ్డల మీద పడరాని కళ్ళు ఏమైనా పడితే ఒక్కసారి ఆలోచించండి. ఏ నాయకురాలు కూడా దీని గురించి బీజేపీ నాయకులు మాట్లాడతలేరు. మరి మీరే అంటున్నారు కదా, ధర్మం కోసం, దేశం కోసం, రక్షణ కోసం అని. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎక్కడ పోయినారు? నిన్న బండి సంజయ్ గారు ఏమన్నారు, నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్తను, క్రమశిక్షణ, మీకు చెడ్డ పేరు తీసుకొచ్చి ఏ పని నేను చేయను అంటున్నాడు. మరి మీ పుత్రరత్నాన్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ ముందర పెట్టండి బండి సంజయ్ గారు.
హోంశాఖ మంత్రి కొడుకే పరారీలో ఉంటే మా ధనమాన ప్రాణాలకు రక్షణ ఎక్కడున్నది? ఒక్కసారి ఈ ప్రశ్నలను కూడా దయచేసి సంజయ్ గారిని మీరందరూ అడగాలని నేను ఒక హిందూ బిడ్డగా, ఒక భక్తుడిగా నేను మీ అందరిని కూడా కోరుకుంటూ మరొకసారి జై హనుమాన్, జై జాంబవ్, జై భీమ్, జై సంవిధాన్, జై తెలంగాణ, జై హింద్.